పర్యాటకంలో సిరిల వర్షాన్ని కురిపిస్తున్న కైలాసగిరిపై మరో నూతన ఆకర్షణను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పర్యాటకుల మనసు దోచేలా కైలాసగిరిపై మరో ప్రాజెక్టు రానుంది. అయితే ఇప్పటికే శివపార్వతుల విగ్రహాలు, స్కై సైక్లింగ్, రోప్వే, జిప్ లైనర్లు పర్యాటకుల మదిని విశేషంగా దోచుకుంటున్నాయి. దీంతో కొత్తగా ఏర్పాటు చేయనున్న త్రిశూల్ ప్రాజెక్టు కూడా చూపరులకు ఆసక్తి కలిగిస్తోంది. మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ శివరాత్రిలోపు ఈ ప్రాజెక్టు పనులు తొందరగా పూర్తి చేయడానికి ప్రణాళికలు చేసినప్పటికీ కొన్ని కారణాల వల్ల సమయానికి పూర్తి కాలేదు. కానీ ఉగాది నాటికి వేగవంతంగా పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ అందిస్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పర్యాటక రంగాన్ని మరింత ఊపు తెచ్చే దిశగా అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నాన్ని మరింత పర్యాటక రంగం సంబంధించి ఎక్కువ మంది పర్యాటకులను ఆహ్వానించే దిశగా, ఎక్కువ మంది పర్యాటకులు ఔత్సాహికులు విశాఖ వైపు చూసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వస్తే అనేక ప్రయత్నాలతో పాటు అనేక ప్రయోగాత్మక కార్యక్రమాలు చేపడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విశాఖ పరంగా అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. విశాఖతో పాటు అటు 3 జిల్లాలతో పాటు ఒరిస్సా నుంచి, కలకత్తా నుంచి కూడా అనేక మంది పర్యాటకులు వేసవి సెలవులు కావచ్చు, దసరా ఫెస్టివల్లో ఎక్కువగా విశాఖపట్నం చూడాలి, విశాఖపట్నంలో ఉన్న న్యాచురల్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో ప్రకృతి సహజసిద్ధమైన అందాలను వీక్షించాలని చెప్పి అనేక మంది వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో విశాఖ ఉన్న అన్ని బీచ్లతో పాటు అటు కైలాసగిరి, సింహాచలం దేవస్థానం, అనేక పర్యాటక ప్రాంతాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటి కూడా డెవలప్మెంట్ చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఇటీవలే కైలాసగిరి వేదికగా కూడా గ్లాస్ బ్రిడ్జిని కూడా ఓపెన్ చేయడం జరిగింది. దేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జిగా కూడా ఇది పర్యాటకులను ఎక్కువగా విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ గ్లాస్ బ్రిడ్జ్ సోషల్ మీడియాలో కూడా చాలా హల్చల్ చేసింది, ఎక్కువ మంది వ్యూస్ రావడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా సెలవుల్లో ప్రత్యేకంగా ఈ గ్లాస్ బ్రిడ్జిని ఒక్కసారైనా చూడాలి. ఈ గ్లాస్ బ్రిడ్జ్లో ఎక్కిన తర్వాత విశాఖ అందాలు గాల్లో ఏ విధంగా తేలియాడుతుంటావు, కొండవాళ్ళ ప్రాంతంలో ఆకాశంలో ఏ విధంగా గాల్లో తేలియాడుతుంటే కిందన బీచ్ కావచ్చు, లేకపోతే పైన ఆకాశం, ఇట్లాంటి ఆ ప్రకృతి సహజమైన అందాలను వీక్షించాలని చెప్పేసి కూడా అనేక మంది ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కుతూ ఉంటారు. ఇప్పుడు ఇదే కైలాసగిరిలో మరొక పర్యాటక స్పాట్ని అయితే రెడీ చేసేందుకు VMRDAతో పాటు టూరిజం శాఖ కూడా ముందుకు వచ్చిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కైలాసగిరి అనగానే ఇక్కడ శివపార్వతుల విగ్రహాలు అయితే చాలా కీలకము. ఆ కైలాసగిరి నామకరణం చేసింది కూడా ఈ శివపార్వతుల అక్కడ ఆ విగ్రహాలు ఉండడం. ఈ నేపథ్యంలో కైలాసగిరిలో 65 అడుగుల భారీ త్రిశూలాన్ని కూడా ఓపెన్ చేసేందుకు అయితే VMRDA అయితే రెడీ చేసింది. ఇప్పుడు VMRDA ఆధ్వర్యంలో నడుస్తున్న అనేక టూరిజం స్పాట్ కైలాసగిరి, అటు TU-142, సబ్మెరైన్, ఇట్లాంటి ఏవైతే పర్యాటక ప్రాంతాలు ఉన్నాయో వాటినన్నింటి కూడా VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్ అయితే ఆధునీకరిస్తూ వాటికి కావాల్సిన ఏవైతే వనరులు ఉన్నాయో వాటిని సేకరిస్తూ వాటికి డెవలప్మెంట్ పనుల కోసం అనేక విధాలుగా కేటాయిస్తూ వస్తున్నారు. ఇప్పుడు పర్యాటక రంగాన్ని మరింత ఊపి తెచ్చాలి, ఎక్కువ మంది పర్యాటకులను ఆహ్వానించాలి. కైలాసగిరి ఎవరు వచ్చినా ఏదైతే చూస్తూ ఉంటారో శివపార్వతులు అక్కడ భారీ త్రిశూలాన్ని పెడితే ఇంకా ఈ కైలాసగిరికి మరింత నేమ్ వచ్చే అవకాశం ఉంటుందని మంచి ఆలోచనతో దాదాపు 65 అడుగుల ఎత్తుగల భారీ త్రిశూలాన్ని 2,25,00,000 వ్యయంతో కూడా దీన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఇది కలకత్తాలో, వెస్ట్ బెంగాల్లో దీన్ని రెడీ చేసేందుకు అక్కడ కార్మికులతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే శివరాత్రికి దీన్ని ఓపెన్ చేయాలని మొదటగా అనుకున్నా అది భారీ త్రిశూలం సైజు కూడా పెంచడంతో అటు వెడల్పు, హైటు కూడా భారీ ఎత్తులో ఉండే దిశగా ఇప్పుడు కైలాసగిరి ఎక్కడి నుంచి చూసినా కూడా ఆల్రెడీ సింహాచలం సంబంధించిన ఏదైతే సింహాచలం ఐకాన్ కనిపించేలాగా ఏవైతే భారీ LED లైట్లు ఏర్పాటు చేశారో అదే తరహాలో విశాఖ నుంచి ఎక్కడి నుంచి చూసినా కూడా కైలాసగిరి కనిపించే దిశగా నైట్ టైం భారీ LED లైట్లు కనిపించే దిశగా అక్కడ సెల్ఫీ పాయింట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. కైలాసగిరి వెళ్ళే పర్యాటకులు ఎవరైతే ఉంటారో ఆ త్రిశూలం సంబంధించి తీసుకొని మంచి ఫోటో తీసుకునే విధంగా ఒక సెల్ఫీ పాయింట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఉగాదికి దాన్ని ప్రారంభించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎక్కువ మంది పర్యాటకులు కూడా అటు కైలాసగిరి, విశాఖ సాగర్ తీరం, ఋషికొండ బీచ్ ఇట్లాంటి ఎన్నైతే పర్యాటక ప్రాంతాలు ఉన్నాయో కంటిన్యూగా ఎక్కడ చూసినా కూడా రద్దీ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు వేసవి సెలవులు కూడా వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. దాని తర్వాత 10th ఎగ్జామ్స్ అయిన తర్వాత ఎక్కువ మంది ఇతర రాష్ట్ర పర్యాటకులు కూడా విశాఖకు వస్తూ ఉంటారు సమ్మర్ సెలవుల్లో. ఈ నేపథ్యంలో సమ్మర్ సెలవులు ముందుగానే పర్యాటకుల కోసం కొత్త హాట్స్పాట్ని మొత్తం పర్యాటక టూరిజం స్పాట్ని ఏర్పాటు చేయాలని చెప్పి మంచి ఆలోచనతో రెడీ చేస్తుంటారు. టూరిజానికి ఎక్కువగా ఆసక్తి చూపించారు కాబట్టి రానున్న భవిష్యత్తు కాలంలో ఎక్కువ మంది ఔత్సాహికులు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో మరికొన్ని టూరిజం స్పాట్లు రెడీ చేస్తే ఇంకా ఎక్కువ మంది పర్యాటకులు విశాఖ వైపు చూసే అవకాశం ఉన్నట్టు కూడా విశాఖ వాసులు చెప్తున్న అంశాన్ని మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్టు కిషోర్తో దుర్గాప్రసాద్, YK న్యూస్, విశాఖ నుండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.